గణేశోత్సవ సమితి కమిటీ తరఫున మేడం దేశంలో తీసుకున్నట్లయితే బొంబాయిలో ఘనంగా చేసుకుంటారని చెప్పి చెప్తారు. మరి మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో చెప్తారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో చెప్పినట్లయితే కర్నూలు తర్వాత ఆదోళన అని చెప్పి గర్వంగా చెప్తారు. సెకండ్ బొంబాయి అని చెప్పి పేరు ఏదైతే ఉందో దానికి తగ్గకున్నట్లు వైభవంగా చేసినట్లు మనమే చెప్తాం. అదే విధంగా శ్రావణ మాసం అయితేనేమి కార్తీక మాసం అయితేనేమి మన రాష్ట్రంలో కానీ ఎక్కడ లేని విధంగా నాన్ వెజ్ ఉంటారు. ప్రతిరోజు పండగ వెళ్ళడము, అలాగే ప్రతి వారం ఉద్యోగానికి వెళ్ళడము శాంతికి ఆరోగ్యం నిలబెట్టడం అని చెప్పి ఈ సభాముఖంగా పెద్దలకు తెలియజేస్తుంది. మరి గతంలో ఏదో చిన్న ఘటన జరిగింది తప్ప ఆ తర్వాత ఏ రోజు కూడా ఏ పండుగ తీసుకున్నా కూడా ఒకటి నుంచి ఒక పండుగ పోటీ పడితే చేసే విధంగా ఉంది తప్ప ఎక్కడ తక్కువ కాదు. మరి ఇప్పుడు కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ వారికి కనివిని ఎరుగని విధంగా మరొకసారి పండుగ శాంతియుతంగా చేసుకుంటామని చెప్పి పెద్ద సంవత్సరం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్సవ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన రోజున వాళ్ళకి పెళ్లి గడిచే పోయినాం వెళ్తే అక్కడ అన్న ఆల్రెడీ ఏదైతే చెప్పారో ఆ మాట అక్కడే చెప్పారు. నేను ఇప్పుడు అదే ప్రిపేర్ చేసుకుంటున్నానప్ప గణేశోత్సవం వస్తుంది పీస్ మీటింగ్లో హిందువులు ఎట్లయితే